Any doubts? Please confirm. Hello. So, Yeah. previous problem lo manam stock groups, stock categories and stock units items చేశాను సార్. చేయమని చెప్పారు. ఆ ప్రాబ్లం చేశాను. ఫైనల్ గా నెట్ లాస్ అయితే వచ్చింది కానీ మనం స్టాక్ కేటగిరీస్ కూడా చేసాము సార్ ఆ ప్రాబ్లం లో. ఆ స్టాక్ కేటగిరీస్ అనేది ఇప్పుడు చూపించట్లేదు. అది చూపించగలండి. కేటగిరీస్ ఎవరు చూడరు, స్టాక్ ఐటమ్స్ మనం చూస్తాం. అంటే ఈ స్టాక్ కేటగిరీస్ లో మనం స్టాక్ ఐటమ్స్ చేసాము సార్. ఓన్లీ స్టాక్ గ్రూప్ వైజ్ ఐటమ్ వైజ్ చూపిస్తుంది. అవునా, స్టాక్ కేటగిరీ చూపించండి. ఇక్కడ ఏంటంటే మీరు ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా అన్ని రకాల ఫీచర్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఒక కంపెనీ కనిపెడుతుందంటే ఆల్ టైప్ ఆఫ్ ఫీచర్స్ మెన్షన్ చేయదు. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళకు కావాల్సినట్టుగా కావాలంటే అడిషనల్గా టీడీఎల్స్ చేయించుకోవాలి. టీడీఎల్స్ అంటారు. ఓకే, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆ ఫీచర్స్ని యాడ్ చేస్తారు టాలీలో. యాడ్ చేస్తే మనకి నచ్చినట్టుగా వస్తుంది రిపోర్ట్. అట్లా ఓకేనా? యా, రిమైనింగ్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ అండి. ఎనీబడి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి గైస్? క్లియర్ కదా? ఓకే ఓకే, టుడే క్లాస్లో చూడండి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, సో ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31 3కి ఎండ్ అవుతుంది. ఇండియా ఫైనాన్స్ మనకి తెలుసు. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఏం చేస్తామంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అందుకు గాను ఆ 31 మార్చ్ మంత్లో ఏవైతే మనకి బ్యాలెన్సెస్ ఉన్నాయో అవన్నీ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతాయి. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే 31 మార్చ్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే స్ప్లిట్టింగ్ చేసి ఆ డేటా మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనము నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అది ఏ సంవత్సరం ఇయర్ అయినా కావచ్చు. ఆ బ్యాలెన్స్ షీట్లో మనకి క్యాపిటల్ వాల్యూ ఉంటుంది, లైబిలిటీస్ వాల్యూస్ ఉంటాయి, లోన్ వాల్యూస్ ఉంటాయి, అసెట్ వాల్యూస్ ఉంటాయి, తర్వాత డెబిటర్ వాల్యూస్ ఉంటాయి, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది, క్యాష్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. టోటల్గా చూస్తే మనకి ఇక్కడ 1,88,600 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ షీట్లో. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా చేసుకుంటూ వెళ్తాం. ఈ అమౌంట్తో మళ్ళీ మనం ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అలా ఇయర్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తూ ఓకే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కంపెనీని సపరేట్ చేసి మనం బిజినెస్ అనేది చేసుకుంటూ వెళ్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఏదైనా కానీ 31 మార్చ్లో క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ మారుతుంది. సో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ని కరెంట్ అసెట్స్ గాను కరెంట్ లైబిలిటీస్ గాను మార్చుకొని ఆ ఇయర్లో డేటాని యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మార్చుకుంటాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో డన్. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. కంట్రోల్-C కాపీ, టాలీ ఓపెన్ చేస్తున్నాను. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. న్యూ కంపెనీ, కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టేయండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్ వేసి పెట్టండి. సో తర్వాత రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. ఆ లెడ్జెస్లోనే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఏముంది, క్యాపిటల్ ఉంది. సో క్యాపిటల్కి క్యాపిటల్ గ్రూపే వస్తుంది. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎంత ఉందండి ఓపెనింగ్ బ్యాలెన్స్? 1 lakh ఉంది. ఇక్కడ చూడండి, లయబిలిటీస్, అసెట్స్, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ ఉంటాయి. 1 lakh క్యాపిటల్.
అది డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్గా సిస్టమే తీసుకుంటుంది. తర్వాత రమేష్ అండ్ కో, కంట్రోల్ సి, కంట్రోల్ వి. తండ్రి క్రెడిటర్స్ అమౌంట్ ఎంత? 20,000. నెక్స్ట్ ప్రకాష్ అండ్ కో, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 30,000. నెక్స్ట్ శర్మ లోన్, ఇక్కడ లోన్స్ అండ్ లైబిలిటీ, $38,600. నెక్స్ట్ ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్ 18,000. నెక్స్ట్ కంప్యూటర్స్, $30,000. రామన్ కో, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సన్రీ డెప్టర్స్, రవి అండ్ కో, సన్రీ డెప్టర్స్, నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఏదో ఒక బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి. బ్యాంక్ అకౌంట్స్, $80,000. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్ అని అర్థం. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్. ఓకే, అదే మనం ఆల్టర్లో వెళ్ళి ఇద్దాం. తర్వాత ఐటమ్స్ క్రియేషన్, ఫస్ట్ యూనిట్స్ చేసుకోండి. నెంబర్స్ ఒకటే ఉంది, నెంబర్స్. తర్వాత స్టాక్ ఐటమ్, సీలింగ్ ఫ్యాన్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ యూనిట్స్ తీసుకోవాలి. ఇక్కడ కన్నా తీసుకోకపోతే మీరు అమౌంట్ రాదు, అక్కడికి క్వాంటిటీ రాదు. 800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 1,000. నెక్స్ట్ మిక్సెస్, to 1,500. నెక్స్ట్ గ్రైండర్స్, to 2,000. ఈ విధంగా ఐటెంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్ళి క్యాష్ ఒకటి పెండింగ్ ఉంది కదా, ఆ క్యాష్ ఓపెన్ చేసి ఆ క్యాష్ అమౌంట్ కూడా ఇద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది? ఇక్కడ 20,000 ఉంది. ఆ 20,000 ఇక్కడ ఇద్దాం. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్, ఎస్కేప్, ఎస్కేప్. వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఆల్ట్ F1, ఎక్స్పాండ్. చూడండి, ఆ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇదనమాట క్యాపిటల్, శర్మ, సన్రీ క్రెడిటర్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వాల్యూ టోటల్ 1,88,600 వచ్చింది. ఇక్కడ కూడా 1,88,600. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్దాం. ఓచర్లోకి వెళ్ళి కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఏమైనా ఉంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ పర్చేజ్లోకి వెళ్తున్నా. పర్చేజ్లోకి వెళ్ళిన తర్వాత డేట్ మారుస్తున్నా. డేట్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ 1/5 ఇచ్చాడు.
ఇయరే తీసుకున్నాం, డోంట్ వరీ. 1/5. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 100 ఇచ్చాడు. ఆ 100ని ఇక్కడ టైప్ చేయండి. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ 100. పర్సన్ ఎవరు ఇక్కడ? ప్రకాష్. ఇక పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ చేయండి. క్రియేట్ పర్చేజ్ అకౌంట్స్. ఐటమ్ ఏముంది ఇక్కడ? సీలింగ్ ఫ్యాన్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 50, 800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ 50,000. ఆ రేట్ ఎందుకు పడుతుంది? నువ్వు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చావు కాబట్టి ఆటోమేటిక్గా అదే పడుతుంది. మిక్సెస్, గ్రైండర్స్, ఇలా టోటల్గా 2,65,000కి ప్రకాష్ అండ్ కో నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ సెకండ్ వన్, పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ 50, సేమ్ నెంబర్స్ 251 ఇన్వాయిస్ నెంబర్. ఇక్కడ 251 ఇద్దాం. రమేష్ పర్చేజ్ సీలింగ్ ఫ్యాన్ సేమ్ అదే క్వాంటిటీ. టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, సేమ్ వాల్యూ 2,65,000. 2,65,000. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ 16 సేల్స్ టు రామ్ అండ్ కో. ఇప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత ఐటమ్స్ని సేల్ చేస్తున్నాం. డేట్ మారుద్దాం. 16 పర్సన్ ఇక్కడ రామ్ అండ్ కో. సేల్స్ లెడ్జర్ చేయలేదు, ఆన్ ద స్పాట్ డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. సేల్స్కి సేల్సే తీసుకోవాలి. సీలింగ్ ఫ్యాన్స్ 35, 1,000. టేబుల్ ఫ్యాన్ 35, 1,500. మిక్సెస్ 35, 2. $2,500. ఓకే, 2,45,000కి మనం సేల్ చేయడం జరిగింది. దాంట్లో ట్యాక్స్ కూడా ఇచ్చాడు, ట్యాక్స్ 4%. సో ఆల్ట్ సి, ఇది లెడ్జర్ స్పేస్. క్రియేట్ ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్ 4% అని ఇవ్వాలి. సో 2,45,000కి 4% అంటే 9,500 యాడ్ అయింది. టోటల్ వాల్యూ కూడా 2,54,800. సేవ్ చేయాలి. నెక్స్ట్ 26 సేల్స్ టు రవి, సేమ్ అవే. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, తర్వాత మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. సేమ్ ఇతను కూడా 2,45,000 సేల్ చేసాం. ఇతనికి ట్యాక్స్ కూడా ఇవ్వాలి 4%. సేమ్ వాల్యూ వస్తుంది 2,54,800. నెక్స్ట్ 31/7 క్యాష్ సేల్స్. అప్పుగా కాదు, డైరెక్ట్గా క్యాష్కే సేల్ చేస్తాం. సీలింగ్ ఫ్యాన్ 25, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్. కింద చూడండి, సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్కి అది ఎక్స్పెన్స్ అవుతుంది. పర్చేజ్లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఓకే,
సో అది ఇప్పుడు ఒక జిఎల్ లెడ్జర్ చేయాలి కొత్తగా, ఆన్ ద స్పాట్ చేయండి. క్రియేట్ డిస్కౌంట్ అలౌడ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. పర్సంటేజ్ కాబట్టి -5. అది పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా మైనస్ మ్యాండేటరీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్యాక్స్ 4% ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. చెక్ పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మనము ఒక కస్టమర్కి ₹1,00,000 సేల్ చేసామనుకోండి, ₹1,00,000 మనం ఇవ్వట్లేదు అమౌంట్, దాంట్లో 70% అంటే 70,000 ఇస్తున్నాం, 30,000 ఇవ్వలేదు. 70% అంటే ఒక కస్టమర్కి 2,00,000 సేల్ చేసాం, ఆ 2,00,000లో మనము 80% అమౌంట్ ఇస్తున్నాం, ఇంకా 20% ఇవ్వలేదు. సో అది మనకి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఎక్కడ డే బుక్లో వెళ్దాం, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. డేట్లు తీసేస్తే మనకు అన్ని వాల్యూస్ షో చేస్తాయి. కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి, Ctrl+N. క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తే ఫస్ట్ చూడండి, 2,65,000 ఇంటూ ప్రకాష్ అండ్ కో కాబట్టి పర్చేజ్, కాబట్టి పర్చేజ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, పేమెంట్ కదా 70%, 70/100 ఇస్తే 1,85,500. తర్వాత 2,54,800 ఇంటూ ఇదేనంత 80%, 80/100, 203,840. ఈ వాల్యూస్ అక్కడ ఇవ్వాలి. ఫస్ట్ రిసిప్ట్ తీసుకున్నాం. రిసిప్ట్లో ఉన్నారు రామ్ అండ్ రవి, 203,840. మళ్ళీ క్రియేట్ చేయండి, రవి 203,840. ఇప్పుడు చెక్ అంటే SBI బ్యాంక్ తీసుకోవాలి, ఇలా చాప్టర్ను సేవ్. నెక్స్ట్ పేమెంట్ కదా, పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్లు ఎవరున్నారు, ప్రకాష్ అండ్ కో. 70% అంటే 1,85,500. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, రమేష్ 1,85,500 వచ్చేసి చెక్ అంటే SBI బ్యాంక్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు పెట్టి క్యాష్, కాంట్రా 2,500. ఆల్ట్ C, డైరెక్ట్గా ఆల్ట్ C అనేవచ్చు, లేదంటే క్రియేట్ అని చేయొచ్చు. క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి, క్యాష్ ఇన్ హ్యాండ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. చూడండి, కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. 1/8 పేమెంట్ అంటే పేమెంట్లో తీసుకోవాలని, డేట్ మారుస్తున్నా 1/8. ఇప్పుడు నేను అవన్నీ చేయలేదు, ఆన్ ద స్పాట్ ఆల్ట్ C ఇస్తున్నా. ఆల్ట్ C ఇచ్చినా డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం. శాలరీస్, Ctrl+C, Ctrl+V, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ C. వేజెస్, Ctrl+C, Ctrl+V, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ బిల్, Ctrl+C, Ctrl+V, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,000. టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యారేజ్ ఇన్వర్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్,
ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ పేమెంట్, కన్వేయన్స్, పెట్టి క్యాష్, నెక్స్ట్ 19 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, కాంట్రా. నెక్స్ట్ 29 క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్. నెక్స్ట్ F7 స్టేషనరీ 1500 ప్రియా స్టోర్స్. Sundry creditors. Next F7 depreciation. Indirect expenses. ఓకే, సో ఫర్నిచర్ మీద 10%, కంప్యూటర్ మీద 20% అన్నాడు. ఓకే, చూద్దాం. ఫర్నిచర్ ఎంత ఉంది ఇక్కడ? 18,000. కంప్యూటర్స్ 30,000. వాటి మీద తీయాలి డిప్రిసియేషన్. కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తున్నా, కంట్రోల్ N. 18,000 ఇంటూ 10/100 1800. 30,000 ఇంటూ 20/100 6,000. రెండు కలిపితే 7,800. ఫర్నిచర్ 1,800, కంప్యూటర్ 6,000. ఇలా ఇయర్ డిప్రిసియేషన్ తీస్తామండి. ఈ విధంగా అనమాట. సేవ్ చేయండి, యాక్సెప్టర్ను సేవ్. సో ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. Alt F1 ఎక్స్పాండ్. 97,650. 97,650 నెట్ ప్రాఫిట్. ఎస్కేప్. మనం చేసింటన్ని చూడాలంటే డెబుక్లో వెళ్తాం. Alt F1 ఇచ్చేసి Alt F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే ఆటోమేటిక్గా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ చూసేస్తాయి. ఎస్కేప్. సో తర్వాత స్టాక్ సమ్మరీ. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళి కాన్ఫిగర్లో వెళ్దాం. ఇక్కడ షో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఎస్. సో గూడ్స్ ఇన్వర్స్, ఎస్. సో గూడ్స్ అవుట్వర్స్, ఎస్. ఆ 3 వేసి పెట్టాలి. సో చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ 100 పర్చేజ్ చేసినాం, 95 సేల్ చేసినాం. కానీ ఇక్కడ 5 ఉండాలి. 7 ఎందుకు ఉన్నాయి? ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 ఉన్నాయి కాబట్టి. 100, 95 సేల్ చేసాం, 5 ఉండాలి. బట్ ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇలా. టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 10,600. ఇన్వర్స్ పర్చేజ్ వాల్యూ 5,30,000 ఉంది. అవుట్వర్స్ వాల్యూ 6,65,000 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ 37,100 ఉంది. సో ఇలా ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జెస్లో కానీ ఐటమ్స్లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ వాల్యూ చూసుకొని మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ ఇలా ఇయర్ ఏం చేస్తామంటే కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటూ వెళ్తాం. స్ప్లిట్టింగ్ అనేది నెక్స్ట్ మెటీరియల్లో చెప్తాము. ఈ విధంగా రియల్ టైంలో ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. ఓకే, కాబట్టి మీరు పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ కూడా చూసుకోవచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్,
అకౌంట్ బుక్స్. కాంట్రాలో ఎన్ని ఉన్నాయి చూడండి. జూలైలో ఒక ట్రాన్సాక్షన్ ఉంది. సెప్టెంబర్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, టోటల్ 3. కాంట్రా రిజిస్టర్. పేమెంట్ జూలైలో 1 ఉంది, ఆగస్టులో 2 ఉన్నాయి పేమెంట్స్. రిసిప్ట్ ఓన్లీ జూలైలో 1 మాత్రమే ఉంది. సేల్స్ జూన్లో 5,09,600 జరిగింది. జూలైలో 1,72,900 జరిగింది సేల్స్. పర్చేజ్ రిజిస్టర్లో ఓన్లీ మే మంత్లో 5,30,000 జరిగింది, 2 బిల్స్. ఈ విధంగా మనము చూసుకోవచ్చు. జర్నల్స్లో 2 ఉన్నాయి, టోటల్ 9,300. డెబిట్ క్రెడిట్ నోట్ లేవు. ఇలా అండి, ఈ విధంగా మనము చూసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే బ్యాలెన్స్ షీట్ కూడా చూడవచ్చు. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇయర్ చేసుకుంటే పోతే బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ కూడా మారుతూ వస్తాయి. ఓకే, చూడండి. బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, క్లోజింగ్ స్టాక్, సన్రీ డెప్టర్ వాల్యూ, ఫిక్స్డ్ అసెట్ వాల్యూ, క్యాపిటల్, శర్మా లోన్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇలా రకరకాలుగా మనం చూసుకోవచ్చు. ఓకే, సో అది. ఎనీ డౌట్స్ మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని దాన్ని ఎలా చేయాలనేది చూసుకున్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యా, ప్రసాద్ గారు మీకు ఏదో డౌట్ క్లియర్ అయిందా? కాలేదు సార్. ఏంటి అసలు ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు నేను చేసినట్టు చేశారా మీరు నీట్గా? చేసాం సార్. ఒకసారి ఎడిట్, మీరు ఫ్రీ ఉన్న టైం ఒకసారి ఎడిట్ తీసుకుంటాను సార్. అసలు రాకపోవడం ఏంటి? ఎక్కడ రావలేదు? క్వాంటిటీ దగ్గర కర్సర్ నిలబడలేదా? అవును సార్. అయితే మీరు ఫస్ట్ ఒక ప్రాబ్లం చేశారు కదా, అది యాక్సెస్ చేసా, దానికి వచ్చింది. తర్వాత మీరు ఎగ్జాంపుల్ ఒకటి చేయమని చెప్పారు, అది యాక్సెస్ చేసుకుంటే వచ్చాక రావట్లేదు. మీరు యూనిట్స్ తీసుకుంటున్నారా? యూనిట్స్ తీసుకుంటే ఎందుకు రాదు? తీసుకున్నా సార్. అది ఒకసారి మీరు ఫ్రీ ఉన్నప్పుడు వెయిట్ చూడు, ఒకదాని నేను తీసుకోను చూడు, నీకు ఎట్లా జంప్ అవుతుందో నీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఐటమ్ అని చేసిన, ఇక్కడ నేను యూనిట్ తీసుకోలే, యూనిట్ తీసుకోకుండా డైరెక్ట్గా సేవ్ చేసిన. ఇప్పుడు చూడ ఎట్లా జంప్ అవుతుందో, డైరెక్ట్గా జంప్ అయిపోతుంది, క్వాంటిటీ దగ్గర నిలబడదు. నిలబడిందా చూడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ నెంబర్ తీసుకోవాలా, నెంబర్ తీసుకుంటే అప్పుడు నిలబడుతుంది. వచ్చిందా? ఇప్పుడు వచ్చింది, కానీ నాకు బాక్స్ ఓపెన్ కావట్లేదు. క్వాంటిటీ కూడా అవుతుంది, ఏది క్వాంటిటీ దగ్గర అవుతుంది, కానీ మనకు అప్పుడు ఒక టాప్అప్ బాక్స్ వచ్చింది కదా సార్, అలా ఎంటర్ చేసుకోవడానికి. ఇక్కడ క్వాంటిటీ దగ్గర మనం మొన్న చేసిన ప్రాబ్లంలో క్వాంటిటీ దగ్గర బాక్స్ వచ్చింది. ఇక్కడ బాక్స్ అని రావాలంటే ముందు నువ్వు యూనిట్స్ లో 4-5 క్రియేట్ చేసుకోవాలా. నెంబర్స్ అని, బాక్సెస్ అని, అవన్నీ చేసుకుంటే ఆడికి వస్తాయి, లేకపోతే రావు. ఎట్లా వస్తాయి? ఫస్ట్ నువ్వు ఇక్కడ చేసుకోవాలా. ఇక్కడ యూనిట్ లో చేసుకుంటే అప్పుడు స్టాక్ ఐటమ్ లాగా వస్తాయి. ఇక్కడ చేసుకోకపోతే అక్కడికి రావు. చేస్తే ఎందుకు రావు? ఇన్ని వచ్చినప్పుడు మీకు వాట్సాప్ కూడా పెట్టా, చూసారా? అక్కడ చేసా. సర్లేండి, మళ్ళీ మనం ఫ్రీగా ఉన్నప్పుడు టుమారో చూద్దాం. ఓకేనా? మీరు ఫ్రీ ఉన్నప్పుడు చేస్తే నేను ఒకసారి ఎడిట్ తీసుకొని మీరు 100% చూద్దామండి. డోంట్ వరీ. మీరు ఏదైనా కొంచెం అక్కడ ఇక్కడ ఏదో ఒక చోట మిస్టేక్ అయి ఉంటుంది, 100% వస్తుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఎడిట్ తీసుకుంటారు. షూర్ అండి. ఇది క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే డాక్టర్.